నేను నెయ్యి దీపాలు చేసుకుంటున్నా. నెయ్యి కొనుక్కున్న కిలో ఉండే కొంచెం అంతా, ఇంకా కొంత ఉన్నది, కొంచెం కరిగిచ్చిన. ఇక దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకునేది, నీళ్ళు పెట్టుకునేది ఉంటుంది కదా, అది. ఇక పచ్చకర్పూరం దంచి అందులో పోయాలి నూనె కాగినాక. ఇక జవ్వాది ఇది దంచి, పచ్చకర్పూరం దంచి అందులో నూనెలా పోత్తా చూడండి. అది నూనె ఆగేదాకా అది పచ్చకర్పూరము సన్న దంచుతున్నా. ఇప్పుడు గుళ్ళె ముట్టిస్తే అయినా కానీ ఎంత వాసన మంచిగా ఇట్లా మంచిగా వస్తుంది. ఇంట్లో కూడా ముట్టించుకోవచ్చు దేవుని దగ్గర. నూనె కాగింది, సిలిండర్ బంద్ చేసిన, పచ్చకర్పూరం వేసిన. ఇక జవ్వాది కొంచెం ఎక్కువ చల్లగా అయినాక అందులో పోసుకుంటే దీపాలు మంచిగా అవుతాయి. ఇక వత్తులు నేనే చేసిన ఇవాళ. పువ్వు వత్తులు చేసిన. ఇంట్లో ఒకటి వేసుకున్నా సరే, ఇంట్లో రెండు వేసుకున్నా సరే, కవర్లు వేసుకొని పెట్టుకొని ఉంటాను నేను చేసి. ఇట్లా పెట్టుకొని నూనె పోసుకుంటే అయిపోతుంది. మంచిగా నూనె నెయ్యి అయిపోయేదాకా మంచిగా కాలుతాయి అవి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అందుకే నేను రాత్రికి వేసుకుంటున్నా, పొద్దున తీద్దామని. రేపు పౌర్ణమి కదా, రేపు కాల్చుకుందామని. పోసిన నూనె ఇట్లా పెట్టుకోవాలా. మంచి బిడ్డ కడుతుంది కదా, పొద్దున మంచిగా వెళ్తాయి. ఇక నేను ఒకటి పెడుతున్నా. రెండు అత్తులు పెట్టుకుంటాం, రెండు అత్తులు పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టి అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా అవుతాయి. మనం ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. బయట తీస్తే మాత్రం కరిగిపోతుంది. ఇప్పుడు చలికాలం ఏం కరగదు, కానీ బయట పెట్టుకునే ఏం కాదు. నచ్చిందండి. వత్తులు నాటుకొని పెట్టిన. నేను ఎప్పుడైనా కొబ్బరి చిప్పలలోనే ముట్టిస్తా. అందులో పోయంగా ఇక మిగిలింది ఇంట్లో పోసిన. అంటే పొద్దుకి నాటుకొని పెట్టుకుంటే పొద్దున మంచిగా కాలుతాయి. అప్పటిదప్పట్లో మనము నూనె పోసి అయినా నూనె పోసుకుంటారు, నెయ్యి పోసుకుంటారు, నీళ్ళు పోసుకుంటారు. ఏది పోసుకోవాలన్నా కానీ కొంచెం పొద్దుకి నానబెడితే మంచిగా కాలుతాయి. ఇక అప్పటిదప్పట్లో పోసుకొని కాల అది నూనె ఇనుకది అత్తులకు మంచిగా కాలది. అందుకే నేను రాత్రికే పోసుకొని పెట్టుకుంటా. మంచిగా నానతాయి పొద్దున సరికి.